లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న సిట్యువేషన్. ఈరోజు ఉదయం నుండి కూడా ఎప్పుడైతే బోనాల జాతర ప్రారంభమైందో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఆనవాయితీగా ఇక్కడ బోనాలకు సంబంధించి లాల్ దర్వాజాకి ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా క్యూ లైన్లకు సంబంధించి ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు చేశారో క్యూ లైన్లలో భక్తులు నిలబడి అమ్మవారిని దర్శించుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆలయ కమిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో మొత్తానికి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లలో నిల్చున్న సిట్యువేషన్ మనం చూస్తున్నాము. ఇటు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుల మధ్య పెద్ద సంఖ్యలో కూడా బోనాల్ని తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి నగరవాసులు మహిళలు వస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతము ఓల్డ్ సిటీలో నెలకొంది. ఈరోజు ఓల్డ్ సిటీయే కాదు, హైదరాబాద్ మొత్తం కూడా బోనాల జాతర హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ఓల్డ్ సిటీ పరంగా అంటే ఇటు సౌత్ జోన్ సంబంధించి కావచ్చు, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సంబంధించి దాదాపు 28 ప్రధాన ఆలయాలు, దాంతోపాటు 330 ఇతర ఆలయాలకు సంబంధించి మొత్తం కూడా బోనాల జాతర జరుగుతున్న క్రమంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా అల్లటైపోయిన పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే ఇతర వాటికి పూర్తి స్థాయిలో పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతిసారి వస్తుంటారా? ఎట్లుంది ఇక్కడ? అవునండి, మేము ప్రతిసారి వస్తుంటాము. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుండి వస్తుంటాం. అమ్మవారిని చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఆమెను మనస్ఫూర్తిగా మనం ఎంత కోరుకుంటే ఆమె అంత ఇస్తుంది. మీరు ప్రతిసారి వస్తామంటున్నారు, ఏర్పాట్లు ఎట్లున్నాయి? అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లున్నాయి? ప్రతిసారి వాళ్ళు బాగానే ఏర్పాట్లు చేస్తారు. ఎంత వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసి అంత చేస్తారు, అంత పబ్లిక్ పెరుగుతుంది. దాని గురించి ఏం కామెంట్ చేయాల్సిన పని లేదు. చేసిన దానికి సంతోషపడాలి అంతే. చాలా సంతోషం అనిపిస్తుంది. నా పెళ్ళై 43 సంవత్సరాలు అయింది, ఇక్కడే ఉంటాము. అయినా సంతోషం సంవత్సరం ఇంకా బాగా అనిపిస్తుంది మాకు. మేము 43 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాము. మా పెళ్ళి అయినప్పటి నుంచి మాకు ప్రతిసారి మంచిగా అనిపిస్తుంది. మేము వస్తాం, అమ్మవారి దగ్గరికి వస్తే సంతోషం ఉంటుంది మాకు. భక్తులు మనం చూస్తున్నాం వాళ్ళ రియాక్షన్. అంటే దాదాపు 40 ఏళ్ళ నుండి కూడా వస్తుంటాము. ఇక్కడికి వస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్. అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కోరికలు ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా తీరుతాయి అనేది భక్తులు చెప్తున్న పరిస్థితి. అయితే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారని ఒక అంచనాతోటి ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి ఇతర స్పెషల్ టీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి చర్యలు, పూర్తి స్థాయి ఏర్పాట్లు పోలీసులు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. క్యూ లైన్లు అన్నీ కూడా బారులు తీరిపోయి ఉన్నాయి. క్యూ లైన్లో భక్తులు నిల్చొని ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవాలని. దాంతోపాటు ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకుంటున్నట్లు చాలా ఆలయాల దగ్గర, అంటే మెయిన్ ఈ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల వద్ద కూడా బోనాల జాతర జరుగుతుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షల అధికారులు విధించారు. ఇటు లాల్ దర్వాజా సంబంధించిన ఆలయము, ఇటు చార్మినార్తో పాటు ఈ పరిసర ప్రాంతాల వద్ద వాహనాల్ని అనుమతించకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు పోతురాజుల విన్యాసాలు ఎక్కడికక్కడ రోడ్లపైన, ఓల్డ్ సిటీ రోడ్లపైన మొత్తం ఎక్కడ చూసినా కూడా పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు మొత్తము భక్తుల్ని పూర్తి స్థాయిలో కూడా అల్లరిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకి చేరుకుంటున్న సిట్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే ఆలయ కమిటీకి సంబంధించి కావచ్చు, అధికార యంత్రాంగం నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే చాలామంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. పెద్ద సంఖ్యలో ఇంకా మరికొంతమంది భక్తులు ఇతర ప్రాంతాల నుండి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము అనేది అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి అంటే ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికార యంత్రాంగం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతర బోనాల జాతర వద్ద చేసిన పరిస్థితి. మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భక్తులతో పరిసర ప్రాంతాలు, ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిడ్చిపోయాయి. మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు రెగ్యులర్గా వస్తుంటారా ప్రతి ఏడాది? చాలా రోజుల నుండి వస్తామండి. మేము రెగ్యులర్గా వస్తాం. మాది ఇక్కడనే, మాది పోతరాజు వాళ్ళం. మేము ఆలయం పోతరాజు మా అన్న.
చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా తిరుస్తుంది అమ్మవారు, చాలా తిరుస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మా అన్న పోతరాజు, ఇక్కడ గుడికి ఆలయం పోతరాజు, ఢిల్లీలో పోతరాజు చేశాడు మా అన్నవారు. ఈసారి బ్రహ్మాండంగా ప్రభుత్వం తరపున చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు ప్రభుత్వ పరంగా. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ తరపున వచ్చా. థ్యాంక్ యూ. మొత్తానికి పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు ఇక్కడ చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సౌత్ జోన్ సంబంధించిన డీసీపీతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ నేరుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ జోన్ సంబంధించి హైదరాబాద్ నగరంలో కొంతవరకు లా అండ్ ఆర్డర్కి సౌత్ జోన్లో విఘాతం ఏర్పడితే దాని ప్రభావము, దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకున్నారు. ఇక్కడ పరిసర ప్రాంతాలు లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిట్యువేషన్. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడము, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం ఆలయం వద్ద నెలకొంది. సో పోలీసు ఉన్నతాధికారులు సిపి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆలయం వద్దకు రావడము, ఇక్కడ ఉన్న అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళతో మాట్లాడడము, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సిట్యువేషన్. సో ప్రస్తుతానికి లాల్ దర్వాజా ఆలయం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో బోనాల జాతర జరిగే దిశగా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు రేపు జరగబోయే రంగం కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.